హాయ్ ఫ్రెండ్స్, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఇవాళ టేస్టీ అండ్ స్పెషల్ రెసిపీ వచ్చేసి బెండకాయ సాంబార్. వేడి వేడి అన్నంలోకి రుచి అయితే అద్రిపోతుందండి. బెండకాయ సాంబార్ ఇదైతే మన అమ్మమ్మల కాలం నాటి పాత రెసిపీ అండి. ఇప్పుడైతే రకరకాల పప్పులు ఉడకబెట్టేసి సాంబార్లు ప్రిపేర్ చేస్తున్నారు, కానీ అప్పటి కాలంలో ఏ పప్పు ఉడకబెట్టకుండా 10 నిమిషాల్లో టేస్టీగా హెల్దీగా ఈ బెండకాయ సాంబార్ని ప్రిపేర్ చేసేవారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 10-15 వరకు బెండకాయలు తీసుకొని ఫ్రెష్గా కడిగి తడి లేకుండా తుడిచి పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్, ఒక ఆనియన్, మనం ఒక 5 వరకు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను తీసుకున్న బెండకాయలకి ఒక 30 గ్రాముల చింతపండుని వేడి వాటర్లో నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్స్టిక్ కడాయిలో జస్ట్ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసేసుకొని ఈ చక్కగా ఆయిల్లో ఈ పప్పులన్నీ ఫ్రై అయ్యేంత వరకు చక్కగా కలుపుకోవాలి. పప్పులన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ని స్లైసెస్గా మంచిగా విడదీసేసుకొని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోనే దంచుకున్న ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. ఇక్కడ స్కిప్ అయిపోయింది. ఇలా చక్కగా మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకొని వీటిని కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు చక్కగా కలుపుకోవాలి. క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి ఆయిల్లో దగ్గర పడేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలి. చూడండి, కలర్ మారిపోయింది కదా. ఇప్పుడు బెండకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, బెండకాయలు కట్ చేసి ఫ్యాన్ కింద 20 నిమిషాల వరకు ఆరబెట్టుకోండి, లేదంటే తడి లేకుండా చక్కగా క్లాత్తో తుడుచుకోండి. ఇలా ఆయిల్లో వేయగానే అసలు జిగురు లేకుండా అంటుకోకుండా మంచి చక్కగా ఫ్రై అయిపోతుంది. ఆయిల్లో వేసి 10 నిమిషాల వరకు బెండకాయలు సాఫ్ట్గా మగ్గేంత వరకు 10 నిమిషాల వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా బెండకాయలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చింతపండుని చక్కగా రసాన్ని తీసేసి గింజానార లేకుండా తీసేసి ఇందులో చింతపండు రసంని పోసేసి ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇందులోనే 1 కప్పు వరకు వాటర్ పోసేసి ఈ చింతపండు రసంలోనే ఇప్పుడు మనం బెండకాయల్ని ఒక 10 నిమిషాల వరకు మంచిగా మరిగించాలి. ఇలా మరుగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్, ఒక 3 స్పూన్ల వరకు మీరు షుగర్నైనా వేసుకోండి, బెల్లం తురుమునైనా వేసుకోండి. ఇక్కడ తీపికి నేను బెల్లంని వాడాను. ఇవన్నీ మసాలాలంతా వేసేసి ఈ పులుసుకు అండ్ బెండకాయకు పట్టే విధంగా 10 నిమిషాల వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించాలి. అప్పటి వరకు ఒక చిన్న బౌల్లో 3 స్పూన్ల శనగపిండిని తీసుకొని కొంచెం వాటర్ పోసేసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. 10 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే చూడండి, పర్ఫెక్ట్గా చింతపండు రసంలో ఈ బెండకాయ పర్ఫెక్ట్గా మంచి మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు కలుపుకున్న శనగపిండి వాటర్ని ఇందులో పోసేసుకోవాలి. ఇలా పోయగానే టైట్గా అయిపోతుంది. మనం చూసుకోవాలి సాంబార్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మరీ పల్చగా మరీ చిక్కగా ఉండకుండా ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసుకుని చక్కగా సాంబార్ని అయితే 10-15 నిమిషాల వరకు మంచిగా మరిగించాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఒక 1/2 కప్పు వరకు ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకొని చక్కగా కలుపుకొని మీకు ఇక్కడ ఉప్పు, కారం, తీపి, పులుపు ఇంకేమైనా పడితే అనిపిస్తే వేసేసుకొని చక్కగా మంచిగా మరిగించుకోవాలి. ఇలా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా బెండకాయ సాంబార్ అయితే రెడీ. వేడి అన్నంలోకి, రాగి సంగట్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. సైడ్ డిషెస్ ఏమీ లేకపోయినా ఈ సాంబార్ తోటి మొత్తం మనం అన్నం అయితే తినేయచ్చు. వేడి అన్నంలోకి ఈ సాంబార్, సైడ్కి పాపడాలతోటి ఈజీగా తినేయచ్చు, అంత బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. అంతేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.